మన పరిశుద్ధ జీవితాన్ని జీవించే విషయంలో हम पवित्र जीवन जीने के विषय में అది సంత పౌలు అపోస్తులుడైన పౌలు గారు చాలా విధాలుగా పత్రికలు రాసి సంఘాలని బలపరిచినట్లుగా మనందరికీ తెలుసు. संत पौलुस ने कई तरीकों से पत्रिकाओं को लिखकर कलीसिया को सामर्थ दिया है करके हम जानते हैं। వాటిలోంచి ఒక చిన్న మాటను మనం నేర్చుకుందాం ఈ దినాన. उनमें से छोटी सी बात को आज के दिन हम सीखेंगे। ఎఫెసీయులకు రాసిన పత్రిక इफिसियों की लिखी पत्री 6వ అధ్యాయము 6वां अध्याय 10వ వచనము 11వ వచనము చూద్దాము. 10 और 11 वचन को हम देखेंगे। తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. इसलिए प्रभु में और उसकी शक्ति के प्रभाव में बलवंत बनो। परमेश्वर के सारे हथियार बांध लो कि तुम शैतान की युक्तियों के सामने खड़े रह सको। అంటే దేవుడిచ్చే మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులు కావాలని పౌలు గారు కోరుకుంటున్నాడు. परमेश्वर के द्वारा मिलने वाले महान शक्ति के द्वारा हम उनके सामने बलवंत हो सके करके पौलुस कहता है। ఎందుకు బలవంతులు అవ్వాలో కూడా చెప్తున్నాడు. क्यों हमें बलवंत बनना है इस बात को भी वो बता रहा है। అపవాదిని తన తంత్రములను ఎదురించుటకు శక్తి కోసమే మనం బలవంతులు కావాలట. शैतान की युक्तियों के सामने खड़े रहने के लिए ही हमें सामर्थ्य चाहिए। అయితే మనం సాతాన్ని ఎదుర్కోవాలి అంటే మన బలము మన శక్తి సరిపోదు. शैतान का सामना करने के लिए हमारी शक्ति हमारी ताकत कम है। అందుకే ఏమి ధరించుకోవాలని చెప్తున్నాడు. इसलिए किस चीज को धारण करने के लिए कहता है। దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. परमेश्वर की शक्ति के प्रभाव में बलवंत बनो, उसके हथियार को बांध लो। అంటే దేవుడిచ్చే ఆ కవచాన్ని ధరించుకోవాలి. అప్పుడే మనము దేవునిలో ప్రభువులో బలవంతులవుతాం అంటున్నాడు. शैतान से सामना करने के लिए परमेश्वर की ओर से जो हथियार मिल रहे हैं उसे धारण करना है, तभी हम बलवंत हो सकते हैं करके वो कहता है। ఈ బలవంతులు కండి, బలవంతులు అవ్వండి, బలహీనతల్లో కూడా బలముగా ఉండండి అని పౌలు గారు ఎప్పుడు కూడా ప్రతి పత్రికల్లోనూ హెచ్చరిస్తూనే ఉంటారు. सामर्थ पालो, बलवंत बन जाओ करके हर बात अपनी पत्रिकाओं में पौलुस कहता रहता है। అయితే మనం అనుకునే బలం అయితే ఈ లోకంలో కొన్ని విషయాల్ని సాధించవచ్చు. हम जो शक्ति के बारे में सोचते हैं उससे तो हम संसार में कुछ चीजों को हासिल कर सकते हैं। కొంతమందికి చాలా బరువు ఎత్తే బలం ఉంటుంది. कई लोगों के पास बहुत अधिक भार बोझ उठाने के लिए शक्ति होती है। కొంతమందికి మంచిగా పరిగెత్తగలిగిన బలం ఉంటుంది. कई लोगों के पास अच्छे से दौड़ने की शक्ति होती है। కొంతమందికి చాలా గొప్ప గొప్పవి సాధించే బలం ఉంటుంది. कई लोगों के पास महान महान चीजों का सामना करने के लिए हासिल करने की शक्ति होती है। అయితే ఆ విధమైన శక్తిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుల ద్వారా రాయించాల్సిన అవసరం లేదు. उस तरह की शक्ति के लिए पवित्र आत्मा अपने दास से लिखाने की जरूरत नहीं है। అంతేకాకుండా ఈ లోకపరమైన బలము గురించి, ఈ లోకపరమైన విషయాల్లో శక్తిని గురించి ఎవరు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. इस संसार के सामर्थ्य और शक्ति के बारे में कोई भी किसी को बताने की जरूरत नहीं है। ఎందుకంటే లోకంలో ఉన్నవన్నీ మనిషి చెప్పకుండానే చాలా శీఘ్రంగా నేర్చుకుంటూ ఉంటాడు. क्योंकि संसार में जो कुछ भी है बिना बताए इंसान बहुत जल्दी सीखने लगता है। ఎందుకంటే ఈ లోకంలో ఉండగా అట్టి బలము అవసరం కాబట్టి. क्योंकि इस संसार में रहते हुए उस तरह की शक्ति सामर्थ्य की इंसानों को जरूरत है। इसलिए కానీ ఇక్కడ పౌలు గారు ఆత్మలో మనకు తెలియపరుస్తుంది ఏంటంటే దేవుడిచ్చే బలమని సంపాదించుకోండి. लेकिन पौलुस आत्मा के द्वारा हमें क्या कहता है, परमेश्वर के द्वारा मिलने वाले सामर्थ्य को ले लो। అందుకే మీరు బలవంతులుగా ఉండాలి. ప్రభువులో మీరు బలవంతులుగా ఉంటే సాతాను యొక్క తంత్రాలను ఎదిరించే శక్తిమంతులు అవుతారు అంటున్నాడు. इसलिए यदि हम प्रभु में बहुत सामर्थ्य रहेंगे, बलवंत पालेंगे, तो हम शैतान की युक्तियों का सामना कर पाएंगे। చూడండి మొదటి కొరింథీ పత్రిక 16:13లో కూడా ఏం మాట్లాడుతున్నారు. देखिए पहला कोरिन्थियों 16:13 में क्या कहता है। మెళకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండి బలవంతులై ఉండుడి. जागते रहो, विश्वास में स्थिर रहो, पुरुषार्थ करो, बलवंत हो जाओ। అంటే మెళకువగా ఉండాలట, जागते रहना है, విశ్వాసములో నిలకడగా ఉండాలట, विश्वास में स्थिर रहना है, పౌరుషము గలవారై ఉండాలట, पुरुषार्थ करना है అలాగే బలవంతులై ఉండుడి. और बलवंत होना है। అంటే మెళకువ గురించి మాట్లాడుతున్నాడు, విశ్వాసంలో నిలకడగా ఉండాలంటున్నాడు, పౌరుషం కలిగి ఉండాలంటున్నాడు. ఆ తర్వాత 4వది బలవంతులై ఉండటం కూడా అవసరం అంటున్నాడు. जागते रहने के विषय में कहता है, विश्वास को स्थिर रखने के विषय में कहता है, पुरुषार्थ हमें करना है कहता है, और हमें बलवंत भी अपने जीवन में विश्वास के विषय में रहना है करके बोलता है। అంటే విశ్వాసంలో బలము కావాలంటే మనకి పౌరుషం అనేది రావాలి ముందు. विश्वास में यदि हमें बलवंत होना है तो सबसे पहले हमारे अंदर जोश और रोष आना चाहिए। ఎందుకు మనకి పౌరుషం రావాలి అంటే क्यों जोश और रोष हमारे अंदर आना चाहिए। సాతాను అనేకమైన
కుతంత్రాల చేత విశ్వాసుల్ని పడగొడుతూ ఉంటాడు. అది మన సహజంగా లోపల చూస్తూ ఉంటాం. शैतान बहुत सारी युक्तियों के द्वारा, अपनी चाल के द्वारा लोगों को गिराता रहता है, ये बात तो हमें पता है। మనం చూస్తూ ఉంటాం, సంఘాల్లోను విశ్వాసుల్లోనూ చూస్తాం. ముందు మంచి నిలకడగా స్థిరంగా ఉన్నవారు కొన్ని దినాలకి భయంకరమైన రీతిలో దేవునికి దూరం అయిపోతారు, విశ్వాస విషయాలు పడిపోతూ ఉంటారు. कलीसिया में भी हम विश्वासियों को देखते हैं, नए नए में प्रभु के बहुत नजदीक, बड़े अच्छे से विश्वास में आगे बढ़ते हैं, धीरे धीरे पीछे हट जाते हैं, गिर जाते हैं। అయితే ఎలా ఉంటదంటే ఆ యొక్క సాతాను యొక్క ఆ తంత్రాలకు పడిపోకుండా నిలబడగలిగిన వారు ఎవరు లేరేమో అన్నంత భయంకరంగా పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. उनको देख के ऐसा लगता है, उनकी हालतों को देख के ऐसा लगता है कि कोई ऐसा नहीं होगा जो शैतान की युक्तियों से बच पाएगा। అందుకే మీకు పౌరుషం ఉండాలి అంటాడు పౌలు గారు. इसलिए पौलुस कहता है कि तुम्हारे अंदर जोश और रोष होना चाहिए। ఏ విధము చేత సాతాను తన కుతంత్రాలతో ప్రతి విశ్వాసిని పడగొట్టాలని ఆలోచన చేస్తున్నాడు. నేను నిలబడి బలవంతుడిగా ఉండాలి అన్న పౌరుషం మీలో కావాలని కోరుకుంటున్నాడు. इस तरह का जोश और रोष चाहता है कि शैतान किस तरह अपनी युक्तियों में गिराता है, लेकिन मैं तो नहीं गिरूंगा, मैं प्रभु सामर्थ पाके रहूंगा। అందుకే మనం పౌరుషం కలిగినప్పుడే మనం బలం సంపాదించుకోగలుగుతాం. जिस तरह का रोष और जोश हमारे अंदर होगा, तभी हम बलवंत होते रहेंगे। మనకు వ్యతిరేకంగా ఎవరైనా ఈ లోకంలో ఏ విధమైన పోరాటం, అది పరుగు పందెమైనా, ఇంకేదైనా కుస్తీ అయినా కానీ, ఇంకా బాక్సింగ్ అయినా కానీ, దేనిలోనన్నా కానీ మనం బలం కలిగి ఆ విజయాన్ని సాధించాలంటే ఫస్ట్ పౌరుషం అనేది రావాలి. इस संसार की कोई सी भी मुकाबला क्यों ना हो, शायद वो कुश्ती हो या रनिंग हो या कुछ भी क्यों ना हो, उसमें हमें जीत हासिल करनी है तो हमारे अंदर उसको सीखने के लिए, उसमें आगे बढ़ने के लिए सबसे पहले जोश और रोष की जरूरत होती है। పౌరుషం లేకుండా కేవలం బలమే ఉందనుకోండి, ఆ యొక్క ఎలాగూ ఆ కుస్తీని చేయాలి, ఎలాగ ఆ పోరాటాన్ని జరిగించాలన్న అది మాత్రమే తెలుసు గాని నేను గెలవాలి, నేను ఓడిపోకూడదు అన్న పౌరుషం లేకపోతే గనుక ఆ మనిషి ఓడిపోతాడు. सिर्फ कुश्ती करना आता है या दौड़ना आता है, लेकिन जोश नहीं है हमारे अंदर, तो हम जीत नहीं पाएंगे। అందుకే అంటున్నాడు పౌరుషం గలవారై ఉంటేనే బలవంతులై ఉండగలరు అని చెప్తున్నాడు. इसलिए कहता है जिसके अंदर जोश होगा वही बलवंत होते जाएंगे। అయితే ఎవరు మనల్ని బలపరిచేది? कौन है हमें बलवंत बनाने ఇక్కడ वाला? అందుకే ముందే చెప్పాడు ఎఫెసీ పత్రిక 6:10లో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులు కండి అంటున్నాడు. इसलिए इफिसियों की लिखी पत्रिका 6:10 में कहा है, प्रभु के महान सामर्थ पाकर उसमें आप बलवंत होते जाओ। అయితే మనల్ని బలపరిచేది ఎవరు? हमें बलवंत बनाने वाला कौन है? అందుకే మొదటి తిమోతికి రాసిన పత్రిక इसलिए पहला तीमुथियुस 12:13 చూస్తే, 12 మొదటి అధ్యాయము 12-13 చూస్తే पहला अध्याय 12-13 देखेंगे। ఇక్కడ పౌలు గారు కూడా ఏమంటున్నారంటే, నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాను. मैं अपने प्रभु मसीह यीशु का जिसने मुझे सामर्थ दी है धन्यवाद करता हूँ। అంటే నన్ను బలపరిచింది ప్రభు అయిన యేసు. प्रभु यीशु मसीह ने ही मुझे सामर्थ दिया है। ఆయన నన్ను బలపరచకపోతే నేను బలపడేవాడిని కాదు. यदि वो मुझे सामर्थ नहीं देता तो मैं बलवंत नहीं होता। ఎందుకు, ఏ విధంగా బలపరిచాడట? किस तरह उसने सामर्थ दी है? పూర్వము ఉన్న స్థితి నుండి తనను బయటికి తీశాడట. पुराना जैसा उसका स्वभाव था, उसकी स्थिति थी, उससे उसको बाहर निकाला है प्रभु ने। ఆ బయటికి తీసిందే కాక తన పరిచర్యను అప్పచెప్పాడట. बाहर निकाला और अपनी सेवा उसके हाथों में सौंप दी। అందుకంటున్నాడు నన్ను బలపరిచిన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాను అంటున్నాడు. इसलिए कहता है जिसने मुझे सामर्थ दिया है उस यीशु मसीह का मैं धन्यवाद करता हूँ। అంటే యేసు క్రీస్తులోకి రాకమునుపు పౌలు ఈ లోకపరంగా ఎంత బలం కలిగిన వాడైనా గాని బలహీనుడిలాగే ఉన్నాడు. इस संसार में यीशु मसीह के पास आने से पहले वो कितना सामर्थ्य था, लेकिन फिर भी वो सामर्थ्य उसके पास नहीं है। ఎందుకు అంత బలం కలిగిన వాడు? ఎంత బలం కలిగిన వాడు? कितना सामर्थ्य था उसके पास? ఏదనుకుంటే అది చేయగలిగిన శక్తి కలిగిన जो వాడు. सोचता था वो कर सकता था, इतनी शक्ति थी। యుద్ధమందు కూడా ప్రవీణత కలిగిన వాడు. युद्ध में अच्छी निपुणता थी। మరి దేవుని యందు భయభక్తుల విషయంలో కూడా ఎంతో చాకచక్యంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలన్న ఉద్దేశంతో తెలియక క్రీస్తు బిడ్డలను కూడా ఏమి చేయడానికి కూడా వెనకాడని వాడు. परमेश्वर पर विश्वास रखकर परमेश्वर के लोग अनजाने में जो यीशु मसीह पर विश्वास करते थे उनको वो मारता था। అంత ఆ స్థితిలో ఉండి కూడా దాన్ని బలమని చెప్పి అంటలేదు పౌలు. इतनी हालत में रहने वाला था वो, लेकिन फिर भी वो ताकत है, वो सामर्थ्य है करके नहीं कहता पौलुस। అంత మాత్రమే కాకుండా ఈ మొదటి తిమోతి పత్రిక 1:12 చూస్తే, इतना ही नहीं, पहला तीमुथियुस 1:12 में देखें, భయంకరమైన దోషకుడుగా ఉండటం బలం అని చెప్పలా. भयानक निंदा करने वाला था ये सामर्थ्य करके नहीं कहता। హింసకుడుగా ఉంటూ బలవంతుడిని చెప్పలా. सताने वाला था वो सामर्थ्य करके नहीं बोलता। ఇతరుని హాని కలిగించేవాడిగా ఉన్నానే, అది ఆ విషయంలో నేను బలవంతుడని చెప్పలా. दूसरों के विषय में हानि करने वाला था उस विषय में मैं सामर्थ्य हूँ करके नहीं कहता। ఎవరి విషయంలో బలవంతుడు అంటున్నాడు? किस विषय में मैं सामर्थ्य हूँ करके बोलता है? ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను బలపరిచాడు. प्रभु यीशु मसीह ने मुझे सामर्थ्य दिया है करके कहता है। ఎందుకంటే తెలియక అవిశ్వాస దశలో చేశాను కాబట్టి నన్ను కనికరించి
కనికరించాడు, క్షమించాడు. क्योंकि मैंने अनजाने में अविश्वास की दशा में ये काम किया था, उसने मुझ पर दया किया, अनुग्रह दिखाया। క్షమించాడు కాబట్టి నేను ప్రభు అయిన యేసులో ఇప్పుడు నేను బలవంతుడిగా ఉన్నాను. उसने मुझे क्षमा किया, इसलिए मैं यीशु मसीह में सामर्थ पाके जीता हूँ। బలవంతుడిగా ఉండి ఆయన నాకు అప్పచెప్పిన పనిలో నేను నమ్మకస్తుడిగా ఉండాను అంటున్నాడు. सामर्थ पाकर उसने काम मुझे जो सौंपा है उसमें बहुत ही भरोसेमंद से काम करता हूँ। రక్షించబడిన మనందరి విషయంలో కూడా దేవుడు ఒక పనిని అప్పచెప్పినట్లే उद्धार पाए हुए हम सबके जीवन में भी प्रभु ने काम सौंपा है। మనకందరికి ఇచ్చిన రక్షణ బట్టి మనం ఇతరులని ప్రభు చెంతకు నడిపించాలన్న ఆ భారాన్ని దేవుడు మనకిచ్చాడు. हमने उद्धार पाया है तो अपने उद्धार को दूसरों के साथ बांटे, प्रभु के बारे में बताए करके बोझ हमारे जीवन में प्रभु ने दिया है। అప్పుడే మనం నిజంగా ఆ భారం ఉంటేనే నిజంగా మనం రక్షించబడ్డట్టు. यदि ऐसा बोझ है तभी हमने उद्धार पाया है करके मतलब है। మనమే రక్షించబడ్డాం అనుకున్న మనమే బలహీనులుగా ఉండి పాపం సాతాను యొక్క తంత్రాల్లో పడిపోతూ ఉన్నామనుకో ఇతరులను ఎలా రక్షించాలన్న ఆసక్తి మనలో ఉంటది. उद्धार पाए हुए लोग हम हैं, हमारे अंदर ही हम दूसरों को बचाएं या दूसरों को प्रभु में लाए करके आशा नहीं है, हम बहुत कमजोर है, तो हमारे अंदर का उद्धार का मतलब क्या है? మనమే లేనిపోయిన పాప కార్యాలు జరిగిస్తూ ఉన్నాం అనుకోండి ఇతరులకు ఎలా సాదృశ్యకరంగా ఉండగలుగుతాం? हम ही यदि पाप के कार्य कर रहे हैं तो दूसरों के सादृश्य कैसे रह सकते हैं? అప్పుడు మన బలహీనం అయిపోయినట్టే కదా. इसका मतलब है ना हम कमजोर हो गए। అందుకే చూడండి 2 తిమోతి పత్రిక 2:1 కూడా ఏమంటున్నాడంటే, इसलिए दूसरा तीमुथियुस 2:1 में क्या कहता है? నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. इसलिए हे मेरे पुत्र तू उस अनुग्रह से जो मसीह यीशु में है बलवंत हो जा। యేసుక్రీస్తులోకి రాక మునుపు పౌలు అన్నట్లుగా మనం అందరూ కూడా పాప స్వభావంలో ఉన్నవారమే. यीशु मसीह में आने से पहले जैसे पौलुस कहता है हम सब पाप स्वभाव में रहने वाले इंसान हैं। అయితే యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆయన కృప చేతనే మనం బలవంతులం కాగలుగుతాం. यीशु मसीह में आने के बाद उसके अनुग्रह के द्वारा ही हम बलवंत हो सकते हैं। ఆయన కృప అంటే రక్షించబడటము, उसका अनुग्रह मतलब हम सब उद्धार पाना, పాపము నుండి బయటికి రావటము, पाप से बाहर आना, లోకపరమైన విషయాల నుంచి బయటికి రావటము, संसार के विषयों से बाहर आना, మనకున్న పాత స్వభావాలను విడిచిపెట్టుకుని ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించటం. हमारे अंदर के पाप के स्वभाव को छोड़कर यीशु मसीह के पीछे चलना। కాబట్టి ఆ కృప మనం రక్షించబడ్డామన్నమే ఆ కృపలో ద్వారా మనం బలవంతులం కావాలి. हमने कहा है ना हमने उद्धार पाया है, उस अनुग्रह के द्वारा हमें बलवंत होते रहना है। మనం ఈ లోకంలో ఉండగా ఈ యొక్క సాతాను తంత్రాలు అనేవి మనకి ఎప్పుడు ఎదురవుతూనే ఉంటవి. जब तक हम इस संसार में हैं तब तक शैतान की युक्तियों का सामना तो हमें करते ही रहना पड़ेगा। అందుకు ప్రభువులో గనక మనం వాక్యానుసారంగా పరిశుద్ధత విషయంలో బలవంతులుగా లేకపోతే, इसलिए यदि हम प्रभु में वचन के द्वारा बलवंत नहीं रहेंगे तो, వాక్య విషయంలో పరిశుద్ధత కాపాడుకునే విషయంలో బలవంతులుగా లేకపోతే, वचन के द्वारा अपनी पवित्रता को बचाए रखने के विषय में यदि बलवंत नहीं बने रहेंगे तो ఆ సాతానుడు మనల్ని ఈజీగా ఓడిస్తాడు. शैतान हमें आराम से हरा सकता है, ఎంతో తేలికగా చులకనగా మనల్ని పడేస్తాడు. बड़ी आसानी से बड़े हल्के से हमें गिरा सकता है। అందుకే చాలా మందిని విశ్వాస విషయంలో పడిపోయిన వారిగా మనం చూస్తుంటాం. इसलिए हम बहुत से लोगों को विश्वास के विषय में गिरते हुए देखते हैं। చాలా మంది చూడండి మొదటి స్థితిలో ఎంతో మంచి ప్రభులో ఆసక్తిగా ఉండి నిరంతరం ప్రభు కోసం పనిచేస్తూ పగలు రాత్రి అలసిపోకుండా ప్రభు సన్నిధిలో ఎప్పుడు కనపడే వాళ్ళు కొంతకాలం తర్వాత ఓడిపోయినట్లుగా లోకంతో లోక విషయాల్లో రాజీపడి జీవిస్తూ ఉంటారు. उद्धार पाए हुए नए दिनों में प्रभु के काम के विषय में, प्रभु की सेवा के विषय में दिन रात ना आराम करते हुए बड़े जोश के साथ रहते हैं, लेकिन धीरे धीरे हर विषय को, हर काम को करने के लिए पीछे हट जाते हैं और थक जाते हैं। అలాంటి వాళ్ళని చూసి మనకు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. इस तरह के लोगों को देखकर हमें बहुत आश्चर्य लगता है। ఒకప్పుడు ఎంతో బలంగాను దేవుని పనుల్లో ఎంతో ఆసక్తిగాను ప్రభు పని కోసమే నేను అన్నట్లు ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రభు పని అంటేనే పట్టనట్టు ఉన్నారు అంటే ఆశ్చర్యం అయ్యిదా మరి? तो एक समय प्रभु में इस तरह अच्छे से मैं काम करूंगा करके आगे बढ़ता रहूंगा करके चलने वाले, अब प्रभु का काम से मुझे कोई लेना देना नहीं है करके आराम से बैठे रहेंगे तो उनको देखकर आश्चर्य नहीं लगेगा क्या? ఒకప్పుడు పరిశుద్ధత విషయంలో నేను అది చేయనమ్మా, నేను దాన్ని విడిచిపెట్టుకున్నాను, నేను ఈ పాపాన్ని ఒప్పుకున్నాను, నేను ఇక వాటి జోలికి పోను అన్న వాళ్ళు మరలా అదే పరిస్థితుల్లో వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు నిజంగా ఓడిపోయినట్లే కదా. पाप के विषय में, पवित्रता के विषय में मैं ऐसा नहीं करूंगा, मैं ऐसा चलूंगा, मैं उनसे पीछे नहीं चलूंगा करके कहने वाले लोग फिर से पाप के पीछे चलते हैं तो आश्चर्य नहीं लगेगा। ఎంత బలంగా ఉన్నారు ఒకప్పుడు, ఇప్పుడు స్థితి ఏంటని మనకు ఆశ్చర్యం వేస్తుంది కదా. एक समय कितना सामर्थ्य से भरे हुए थे लेकिन अब की हालत कैसी हो गई करके देखेंगे तो आश्चर्य नहीं लगेगा क्या? అంత మాత్రమే కాకుండా ఆశ్చర్యపడటమే కాకుండా ఇదే సాతానుడు ఆ తంత్రాలతో మన పైన గనక దాడి చేస్తే మనము దానిని ఎదుర్కొనటానికి, సాతాను యోజనలు ఎదుర్కొనటానికి బలవంతులుగా ఉండాలి, శక్తిమంతులుగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. इसी तरह सामर्थ्य पाकर प्रभु के हर एक युक्तियों से बच के रहना है करके प्रभु का उद्देश्य है।
ఎందుకంటే ఎంతో మంది దేవుని భక్తులైన వారు దేవుని చిత్తాన్ని జరిగించి వాళ్ళు సామర్థ్యులుగాను బలవంతులుగాను ఉన్న అనేక సాక్ష్యాలు బైబిల్ గ్రంథాలు చూస్తున్నాం हम మనం. बाइबल में बहुत सारे लोगों को देखते हैं प्रभु का सामर्थ पाकर प्रभु में किस तरह चलते हैं, किस तरह प्रभु का सेवा करते थे। చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:34 ఏం చెప్తున్నాడు? देखिए इब्रानियों 11:34 में क्या कहता है। అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారాలను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్య సేనలను పారదోలిరి. आग की ज्वाला को ठंडा किया, तलवार की धार से बच निकले, निर्बलता में बलवंत हुए, लड़ाई में वीर निकले, विदेशियों की फौजों को मार भगाया। ఎవరెవరి గురించి రాశారు? किस किस के बारे में लिखा है? ఇక్కడ మనం 11వ అధ్యాయం అంతా చూస్తే గొప్ప వీరులు మనకి ఇక్కడ కనిపిస్తారు. ये 11वां अध्याय को शुरुआत से हम पढ़ेंगे तो महान वीर यहाँ दिखाई देते हैं। కనీసం 15 మంది ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. कम से कम 15 लोग हमें यहाँ दिखाई देते हैं। వీళ్ళందరూ కూడా ఏం చేశారంట? इन सब ने क्या किया? విశ్వాసం ద్వారా ఏం చేసినా కానీ విశ్వాసం ద్వారా చేశారట. जो कुछ किया इन्होंने विश्वास के द्वारा किया है। అయితే ఏం చేశారు? సింహాల నోళ్లు మూయించిరి, సింహ- అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారాలను తప్పించుకొనిరి, బలహీనులుగానే ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైది, అన్య సేనలను పారదోలిరి అని. इन्होंने सिंहों के मुंह को बंद किया है, आग की ज्वाला को ठंडा किया है, तलवार की धार से बच निकले, निर्बलता में बलवंत हुए, लड़ाई में वीर निकले और विदेशियों को फौजों को मार भगाया। అంటే సామాన్య మనుషులే వీళ్ళు కూడా. ये सब भी साधारण लोग ही हैं। అయితే సాతాను తంత్రాలకి పడిపోకుండా शैतान की युक्तियों में ना गिरते हुए, పౌరుషం గల వారిగా ఉండి ये जोश में रहते हुए, శారీరకంగా బలహీనులైనప్పటికీ शारीरिक रूप से कमजोर हैं फिर भी ప్రభు యేసునందు దేవుని కృపలో వాళ్ళు బలవంతులుగా అయ్యి प्रभु यीशु मसीह के अनुग्रह के द्वारा बलवंत होकर శత్రువులను పారదోలిరి అని అంటున్నాడు. शत्रुओं को भगा दिया करके लिखा శత్రు है। సేనను పారదోలిరి शत्रु అంటున్నాడు. सेना को भगा दिया करके कहते हैं। మరి వారికి సాధ్యమైనప్పుడు మనకు సాధ్యం కాదా? वो उनके लिए संभव है तो क्या हमारे लिए संभव नहीं है? పౌలు గారి మాటలు ఇంకా ఎంత అద్భుతంగా ఆశ్చర్యంగా అనిపిస్తాయి అంటే पौलुस की बातें और इतनी अद्भुत रीति से आश्चर्य लगती है। మనం వీరిలాగా జయాన్ని సాధించాలి లేక వీరిలాగా బలవంతులుగా ఉండాలి అంటే మరి శరీరం కూడా మరి ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే కదా మేము బలవంతులుగా ఉండగలుగుతాం అని అనుకుంటాం. हम सोचते हैं कि इनकी तरह बलवंत रहना है, इनकी तरह हर काम का सामना करके उसको हासिल करना है तो हमें शारीरिक रूप से बलवंत तो होना चाहिए ना करके सोचते हैं। కానీ ఇక్కడ పౌలు ఇంకేమంటాడో తెలుసా? और यहाँ पौलुस एक और बात कहता है। 2 కొరింథీ పత్రిక 12:10 అంటాడు, दूसरा कोरिन्थियों 12:10 में कहता है, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడిని అంటాడు. जब मैं निर्बल हूँ तभी मैं बलवंत होता रहता हूँ करके कहता है। బలహీనులైనప్పుడు శరీరపరంగా ఎవరైనా బలంగా ఉండగలుగుతారా? जो शारीरिक रूप से निर्बल होता है उस समय क्या वो बलवंत हो सकता है? అయితే ఎందుకు చెప్పగలుగుతున్నాడు? क्यों ये कहता है? శారీరక సంబంధమైన బలాన్ని గురించి చెప్పటలేదని అర్థమవుతుంది. शारीरिक बल के बारे में नहीं कह रहा है करके समझ में आ रहा है। ఇప్పుడు ఏ బలం కావాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనేది ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమై ఉండొచ్చు. पवित्र आत्मा किस बल के बारे में, किस सामर्थ्य के बारे में कह रहा है अभी हमें समझ में आ रहा होगा। అందుకే అంటున్నాడు నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడు బలవంతుడు అంటే అర్థం ఏంటి? इसलिए कहता है जब मैं निर्बल होता हूँ तभी मैं बलवंत होता रहता हूँ। అంటే శరీర సంబంధమైన బలముతో మనం సాతానుని ఎదిరించలేము. शारीरिक बल के द्वारा हम शैतान का सामना नहीं कर सकते, हरा नहीं सकते। శరీరం బలహీనముగా ఉన్నా గానీ शरीर कमजोर हो फिर भी అయినప్పటికీ నా విశ్వాసాన్ని కదల్చనీయకుండా अपने विश्वास को मैं हिलाऊंगा नहीं। నా విశ్వాసంలో దృఢంగా ఉండి अपने विश्वास में दृढ़ रूप से रहते हुए ప్రభు అయిన యేసుక్రీస్తునందు నేను బలపరచబడి प्रभु यीशु मसीह में मैं सामर्थ्य पाकर ఆయన బలముతో నేను బలవంతుడిని అవుతున్నాను. उसके सामर्थ्य से ही मैं बलवंत होता रहता हूँ। అందుకే సాతాను యొక్క తంత్రాలను ఎదిరించగలుగుతాను. इसलिए मैं शैतान की युक्तियों का सामना कर पाता हूँ। అందుకే కదా అంటున్నాడు నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడిని అని. इसलिए कहता है जब मैं निर्बल होता हूँ तभी मैं बलवंत होता रहता हूँ। మనం సహజంగా శరీరంలో చిన్న సమస్య వస్తే విశ్వాస విషయంలో కూడా బలహీనైపోతాం. जब हम शारीरिक रूप से कमजोर होते हैं, कोई समस्या आ जाती है तो हम विश्वासी विषय में भी धीरे धीरे पीछे हटने लग जाते हैं ఎందుకంటే శరీరం సహకరించటం లేదు. क्योंकि शरीर साथ नहीं दे रहा है। కానీ పౌలు గారి మాటలు అద్భుతంగా ఉంటవి. लेकिन पौलुस की बातें बहुत अद्भुत है। ఏమంటున్నాడు చూడండి, देखिए क्या कहता है। 12:10 2 కొరింథీ, दूसरा कोरिन्थियों 12:10 में कहता है, నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోను నిందల్లోను ఇబ్బందుల్లోను హింసల్లోను ఉపద్రవముల్లోను నేను సంతోషించుచున్నాను. इस कारण मैं मसीह के लिए निर्बलताओं में और निंदाओं में और दरिद्रता में और उपद्रवों में और संकटों में प्रसन्न हूँ, क्योंकि जब मैं निर्बल होता हूँ तभी बलवंत होता हूँ। అంటే
బలహీన పడే విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. यहाँ पे निर्बल होने वाले विषय हमें दिखाई देते हैं। నిందలు వచ్చినప్పుడు సహజంగా బలహీన పడిపోతాం. जब निंदाएं हमारे जीवन में आती है सच में हम कमजोर हो जाते हैं। ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు బలహీనైపోతాం. कोई समस्या आ जाती है तो कमजोर हो जाते हैं। ఏదైనా హింసలు వచ్చినప్పుడు कोई బలహీనైపోతాం. ऊपर आती है तो हम कमजोर हो जाते ఏదైనా हैं। ఉపద్రవాలు మన మీదకి వస్తే कोई బలహీనైపోతాం. उपद्रव हमारे ऊपर आ जाए तो हम कमजोर हो जाते हैं। మనమేమంటాము, हम क्या बोलते हैं, ఇవన్నీ రాకుండా కాపాడాల్సిన బాధ్యత దేవుంది కదా అనుకుంటాం. प्रभु का जिम्मेदारी है कि ये सब चीजें हमारे ऊपर नहीं आनी चाहिए। అయితే ఇక్కడ ఈ ఉపద్రవాలు, ఇబ్బందులు, హింసలు, నిందలు మన మీదకి వస్తున్నాయి అంటే ఇది సాతాను తీసుకొస్తున్న తంత్రాలు. ये सारी युक्तियां, संकट, क्लेश हमारे ऊपर आ रही हैं तो ये शैतान की युक्ति ही है, ఎందుకు? మన విశ్వాసాన్ని బలహీనపరచాలని, क्योंकि हमारे विश्वास को कमजोर करना चाहता है। బలంగా ఉన్న స్థితిని బలహీనపరచాలని. हम प्रभु में बहुत ही सामर्थ्य से रहते हैं, उसको वो हमें कमजोर करना चाहता है। అయితే మనం ఆ యొక్క సాతాను తంత్రాలను ఎదుర్కొనే శక్తి మనకు కావాలంటే शैतान की युक्तियों का सामना करना है हमें, ऐसी शक्ति हमें चाहिए तो పౌరుషం కలిగి ఉండి हमारे अंदर जोश होना है। ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు ఎన్ని ఇబ్బందులన్నా కలిగించు సాతానా, నేను మాత్రం నా విశ్వాస విషయంలో బలహీనుడును కాను అని हे నిర్ణయించుకోవాలి. शैतान, इस हालत में भी कितना तू मुझे परेशान क्यों ना करे, लेकिन मैं पीछे नहीं हटूंगा, निर्बल नहीं होऊंगा करके कहना है। అలాంటప్పుడు మనం సంతోషంతో ఉండి చూపించాలి, నేను ధైర్యంగా ఉన్నాను, బలవంతుడిగా ఉన్నాను అని. ऐसे समयों में भी हमें आनंद से रहकर दिखाना है कि मैं बहुत खुश हूँ और मैं बहुत सामर्थ्य से भरा हुआ हूँ। నిందల్లో కుమిలిపోతుంటాం, निंदाओं में हम टूटते रहते हैं। ఇబ్బందులు వచ్చినప్పుడు తత్తరిల్లిపోతాం, समस्या हमारे जीवन में आती है तो डगमगाने लगते हैं। హింసలనైతే అసలుకి ఇంకా ప్రాణం వణికిపోతుంది. और किसी हमारे जीवन में कोई दुख आ जाए, कोई परीक्षा आ जाए तो हम और कांपने लगते हैं। ఉపద్రవాలైతే అసలు చెప్పాల్సిన పనే లేదు. कोई विपत्ति या उपद्रव आ जाए तो उसके विषय में कहने की जरूरत नहीं है। అటన్నిటి విషయంలో కూడా పౌలు గారు ఏమంటున్నాడు, इन सब के विषय में पौलुस क्या कहता है, నేను సంతోషిస్తున్నా. मैं आनंदित हूँ। ఆయన ఆ విషయాల్లో కూడా సంతోషంగా ఉన్నాడు కాబట్టి ఆ బలహీన పరిచే ఆ సమయాల్లో కూడా నేను బలంగా ఉన్నాను అంటున్నాడు. इन सब विषयों में मैं आनंद से रहता है, इसलिए कमजोर करने वाले विषयों को भी लेकर कहता है मैं इस समय भी बलवंत हूँ। మచ్చుకు ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. एक बात को हम सोचेंगे, మనకందరూ తెలుసు రోమపత్రిక 16 అధ్యాయంలో हम सबको पता है रोमियो की लिखी पत्री 16 अध्याय में అపోస్తల కార్యం 16 అధ్యాయంలో रोमियो नहीं, प्रेरितों के काम 16 अध्याय, అక్కడ పౌలును శీలను పట్టుకుని మరి చెరసాల్లో బంధించి బాధ పెడుతూ ఉన్నారు. वहाँ पौलुस और सिलास को पकड़कर जेल में उसको परेशान कर रहे थे। ఎన్ని ఇబ్బందులే కదా, హింసే కదా. वो सारी ताड़ना ही है ना। మరి ఆ సమయంలో పౌలు గారు ఏం చేస్తున్నారు? उस समय पौलुस क्या कर रहा है, దేవుని స్తుతిస్తూ పాటలు పాడాడు. प्रभु की स्तुति करते हुए गीत गा रहा है। అంటే ఆ ఇబ్బందులు, ఆ సమస్యలు అంటే వాటి ద్వారా సాతానుడు మనల్ని ఓడించాలి. ప్రత్యేకంగా ఎదురుగా వచ్చి కత్తి దూసుకుని నుంచోడు, నాతో రా యుద్ధం చెయ్యి, గెలుస్తావా లేదా చూడని అండో. युद्ध मतलब ये नहीं कि शैतान मेरे सामने आके खड़ा हो जाएगा और तलवार दिखाएगा, आ जाओ मेरे युद्ध करो मुझसे और जीत जाओ, ऐसे नहीं बोलेगा। మనకు నిజంగా సాతాను లాగా దొరికితే మనం వదిలిపెట్టాం, ఖచ్చితంగా చెత్తగొట్టో ఏదో ఒక రీతిగా చావగొట్టి పెట్టేస్తాం. यदि हमें शैतान हमारे सामने आ जाए, शैतान की तरह प्रकट भी हो जाए तो हम उसको छोड़ेंगे नहीं, हम सच में उसको खत्म कर डालेंगे। మనకు అంత ఆక్రోషం ఉంది సాతాను మీద. इतना क्रोध है, इतना आक्रोश है शैतान के ऊपर, ఎందుకంటే ఎంతో మంది విశ్వాసాలను పడగొట్టేస్తున్నాడు సాతాను. क्योंकि शैतान बहुत सारे विश्वासियों को गिरा रहा है। కానీ సాతానుడు అలా రాడే, लेकिन शैतान ऐसे नहीं हमारे सामने प्रकट होता है, తంత్రములు కల్పించుకుని వస్తాడు. बहुत सारी युक्तियों को लेकर आता है। ఏ విధమైన మనకి ఏ విధమైన బలహీనతలు ఉన్నాయో, ఎందులో మనం పడిపోగలమో, ఏ రీతిగా చేస్తే మనం ఇరుకును పడతామో అలాంటి వాటిని తీసుకుని వస్తాడు సాతానుడు. कैसी कमजोरियां हमारे अंदर है, किन चीजों को हमारे सामने लेके आएंगे तो हम प्रभु में गिर जाएंगे और उसके सामने हम सब कुछ हार के रह जाएंगे करके सब जानता है वो। కాబట్టి ఆ తంత్రాలతో మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎదిరించే శక్తి కలిగిన వారిగా ఉండాలి. इसलिए इस तरह की युक्तियों को लेकर हमारे सामने जब आता है तो हम उसका सामना करने वाला सामर्थ रख पाए। అందుకే ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, సమస్యలు వచ్చినా మనం భయపడాల్సిన పని లేదు, చింతపడాల్సిన పని లేదు. అందులో కూడా సంతోషించగలిగితేనే ప్రభు అయిన యేసుక్రీస్తులు బలవంతులమే. इसलिए जब दुख, परेशानियां, समस्या हमारे जीवन में आती है तो डरने की जरूरत नहीं है, उसमें भी सामर्थ्य पाकर खड़े रहेंगे तो प्रभु में हम जयवंत होते रहेंगे। ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడు, నేను విడువను, ఎడబయ్యను, నిబ్బరం కలిగి ఉండు, ధైర్యం తెచ్చుకో, జడియకు, భయపడకు, దిగులు పడకు, కలత చెందకు, ఎన్ని మాటలు లేవు మనకి. इसलिए प्रभु कितनी सारी बातें कहता है, डरो मत, मैं तुम्हारे साथ हूँ, मैं तुम्हें छोड़ूंगा नहीं, त्यागूंगा नहीं, मैं तुम्हारे संग रहूंगा। మరి ఇన్ని వాగ్దానాలు మనతో ఉన్నప్పుడు మనం ఈజీగా భయపడిపోతే సాతాను తంత్రాలకు లోబడిపోయినట్లే. इतने सारे वादाएं प्रभु के हमारे साथ हैं, फिर भी छोटी सी युक्तियों के सामने, शैतान के सामने हम डर जाते हैं, हार जाते हैं, तो इसका मतलब है कि शैतान के सामने हम झुक गए हैं,
అందుకే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే ఈ హెబ్రీలు రాసిన పత్రిక 11 అధ్యాయములో इसलिए पौलुस कहता है इब्रानियों 11 अध्याय में వీళ్ళందరూ కూడా ఇలాంటివన్నీ కూడా తట్టుకొని ఆ యొక్క సాతాను శత్రు సేనను పారదోలేరట. इन सब ने भी इन सब चीजों का सामना किया, शैतान की सारी सेना को, उसकी युक्तियों को भगा दिया है, खत्म कर डाला है। అప్పుడే వాళ్ళు విశ్వాస యోధులుగాను వీరులుగాను మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. तभी ये विश्वास के योद्धा और वीर के रूप में हमें दिखाई देते हैं। అందుకే మనం కూడా ప్రతి సమస్యను ఎదుర్కొనే వారిగా ఉండాలి. इसलिए हमें भी हर एक समस्या का सामना करने वाला बने रहना चाहिए। అందుకోసం మనకు నూతన బలం కావాలి, మనకున్న శారీరక బలం సరిపోదు. इसलिए हमारे पास जो शरीर की शक्ति है वो कम पड़ेगी, हमें नया बल चाहिए। ఆ బలం మనకు ఎప్పుడు దొరుకుతుంది? ये बल हमें कब मिलेगा? మనం దేవుని వైపు చూడగలిగితే, जब हम प्रभु की ओर देख पाएंगे, కేవలం దేవుని వైపు చూడగలిగితే, सिर्फ प्रभु की ओर देख पाएंगे तो, యెహోవా కొరకు ఎదురు చూడగలిగితే. यहोवा की बाट जोहेंगे तो, ఎందుకు ప్రభు అని యేసువారు నేను త్వరగా వస్తానని చెప్పి వెళ్ళాడు. क्योंकि प्रभु यीशु मसीह ने कहा है मैं जल्दी आऊंगा। మనం ఆ నిరీక్షణ కలిగి ఉన్నాం, ఆయన వస్తాడు మనం ఎత్తబడతాం అన్న నిరీక్షణ కలిగి ఉందాం. हम इस तरह की आशा रखें वो आएगा, हम प्रभु के साथ उठा लिए जाएंगे। ఆ నిరీక్షణతో ఆయన వైపే చూస్తున్నాం అనుకో, उस आशा से हम उसी की ओर देखते रहेंगे तो అప్పుడు మనం ఏం చేస్తాం? तब हम क्या करेंगे? మన మీదకి వస్తున్న ఈ భయంకరమైన బలహీనపరచాలని మన మీదకి వస్తున్న నిందలు గాని, హింసలు గాని, బాధలు గాని, ఉపద్రవాలు గాని, ఇరుకులు, ఇబ్బందులు, సంకట, రోగాలు ఏదైనా సరే, हमें परेशान करने वाली दुख, समस्या, परेशानियां, बीमारियां, संकट, क्लेश कुछ भी क्यों ना हो, వాటి రూపంలోనే సాతానుడు మనల్ని బలహీనపరచాలని వస్తాడు. కాబట్టి వాటి యందు లక్ష్య పెట్టకుండా వాటన్నిటిని కూడా ఆ చిన్న చిన్న చీమలు దులిపేసుకున్నట్టుగా దులిపేసుకుంటూ ఆయన వైపే ఎదురు చూస్తూ ఉండాలి. इन्हीं के द्वारा वो हमें कमजोर करना चाहता है, गिराना चाहता है, इसलिए उसकी ओर ध्यान न देते हुए उन सब चीजों को हम चींटी के समान समझकर झाड़कर प्रभु की ओर ही निर्भर रहेंगे तो, మన ముందు ఏదైనా లక్ష్యం ఉందనుకోండి, समझ लीजिए हमारे सामने कोई लक्ष्य है లోకపరంగా, संसारिक रूप में, ఆ లక్ష్యాన్ని సాధించుకోవటానికి ఈ లోకంలో మనకి ఎదురవుతున్న సమస్యలను పెద్ద సమస్యగా ఎంచుకోం. उस लक्ष्य को पूरा करने के लिए संसार में जो भी समस्याएं का सामना हमें करना पड़े तो वो हमें बड़ी बड़ी समस्याएं नहीं लगती हैं। వాటిని చూసి చూడనట్టుగా వదిలేసి దులిపేసుకొని మన మెయిన్ లక్ష్యం ఏదో దాని వైపే ఉంచుతాం. उसको देखकर भी अनदेखा कर देते हैं, जो हमारा लक्ष्य है उसकी ओर ही हम अपना निशान ताने रहते हैं। అలాగే పరలోక సంబంధమైన విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. इसी विषय में भी, इसी तरह स्वर्ग के विषय में भी बड़े ध्यान से रहना चाहिए। అందుకే అంటున్నాడు యెషయా గ్రంథం 40, 30, 31 ఏమంటాడు? इसलिए यशायाह की पुस्तक 40, 30, 31లో 30, 31 में, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు అని. जो यहोवा की बाट जोते हैं वे नया बल पाते रहेंगे करके लिखा है। వాళ్ళు అలయిక సలయిక సమస్యలక సాగిపోతారంట. वो थकेंगे नहीं, वो पीछे नहीं हटेंगे, हारेंगे नहीं, वो आगे बढ़ते जाएंगे। పక్షి రాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారట. वो उकाब के समान अपने पंखों को फैलाकर आकाश में उड़ते रहेंगे। అంటే దేవుని కొరకు ఆ నిరీక్షణ, ఆ ఎత్తబడాలి, ప్రభు రాజ్యంలోకి వెళ్ళాలన్న ఒక్క ఆశ, ఒక్క లక్ష్యము, प्रभु के लिए, प्रभु के उस राज्य में मुझे जाना है करके सिर्फ एक ये लक्ष्य हमारे अंदर होगा तो మనకి ఈ లోకంలో ఎదురవుతున్న ఏ సమస్యల విషయంలో కూడా మనం సాతానుకి ఎరగా గురిగాం. इस संसार में जो भी समस्याओं का हमें सामना करना पड़े फिर भी हम शैतान को मौका नहीं देंगे, उसकी युक्तियों में नहीं आएंगे। కాబట్టి విశ్వాసులు ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్న దేవుని సైనికులు అని గుర్తించాలి. विश्वासी लोग आत्मिक युद्ध में है, प्रभु की सेना है करके याद रखना है उन्हें। అప్పుడే మనకు పౌరుషం వస్తుంది. మనం దేవుని సేనను అన్నప్పుడే మనకు పౌరుషం हम వస్తుంది. परमेश्वर की सेना है करके सोचेंगे तभी हमारे अंदर जोश आ जाएगा। అప్పుడు సాతాను మన శత్రువు అని గుర్తించగలుగుతాం. तब हम पहचान पाएंगे कि शैतान है हमारा शत्रु। సాతాను ప్రత్యేకంగా వేరే విధంగా రాడు, ఏదో తంత్రాలు కల్పించుకుని వస్తాడు. शैतान अलग तरीके से हमारे सामने नहीं आएगा, कोई ना कोई युक्तियों को लेकर हमारे सामने आएगा। కాబట్టి ఈ యుద్ధంలో మనము ఆ శత్రువుని పారద్రోలాలి అంటే इस युद्ध में हमें शत्रुओं को हराना है तो మనం ఏం చేయాలా? हमें क्या करना है? మంచి పోరాటం పోరాడే వాళ్ళుగా ఉండాలి. अच्छा मुकाबला करने वाला बनना है। ఏ పోరాటం? లోక సంబంధమైన పోరాటం గురించి మనం వద్దనుకున్నాం. ये कौन सा मुकाबला? संसारिक मुकाबले के बारे में हमने तो छोड़ दिया है। కానీ మనకు కావాల్సింది విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. हमें विश्वास से संबंधित अच्छे मुकाबले की जरूरत है। అందుకే పౌలు గారు ఎప్పుడు తన పత్రికల్లో మనల్ని విశ్వాసుల్ని ఒక సైనికులుగానే గుర్తించి రాస్తూ వచ్చాడు. इसलिए पौलुस अपनी पत्रिकाओं में विश्वासियों को एक सैनिक के रूप में बताता रहता है। అది చూడండి, మొదటి తిమోతి పత్రిక 6:12 ఏమంటున్నాడు? जिसे एक बार देखेंगे, पहला तिमोथियुस 6:10 में क्या कहता है, 6:12 ఏమంటున్నాడు? 6:12 में क्या कहता है, ఇక్కడ మంచి పోరాటం పోరాడాము అని అంటున్నాడు. अच्छी कुश्ती मैंने लड़ी है करके कहता है। ఏం చేశామంట? क्या किया है? మంచి పోరాటం పోరాడము, अच्छी कुश्ती लड़ నిత్య జీవమును చేపట్టుము, और अनंत जीवन को धर ले। దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. जिसके लिए तू बुलाया गया और बहुत से गवाहों के सामने अच्छा अंगीकार किया था। మనం మంచి విశ్వాసులుగా ఉండి మంచి పోరాటం పోరాడాలి. हमें एक अच्छे विश्वासी बना रहना चाहिए, अच्छा मुकाबला हमें करना चाहिए।
ఏ మంచి పోరాటం పోరాడితే ఏం పట్టుకోగలుగుతాం? अच्छा मुकाबला करने से क्या हासिल करेंगे? ఈ లోకంలో పోరాటం మంచిగా పోరాడిన వాళ్ళు ఏదో ఒక మెడలు సాధించుకుంటారు, పొందుకుంటారు, చేతి పట్టుకుని చూపిస్తారు. संसार में मुकाबला में शामिल होने वाले जीत जाते हैं तो कोई ना कोई मेडल हासिल करते हैं, कुछ ना कुछ तोहफा उन्हें मिलता रहता है। అయితే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడిన వారికి ఏం దొరుకుతుంది? विश्वास से संबंधित अच्छा मुकाबला वो करेंगे तो उनको क्या मिलेगा? ఏం దొరుకుతుంది? क्या मिलेगा? ఈ లోకంలో రాజ్యాలు, భూములు, లేక మంచి వాహనాలు, లేక మంచి ఇల్లు అవి కాదు దొరికేది. इस संसार में अच्छा जमीन, अच्छा घर या अच्छा वाहन ऐसा कुछ नहीं मिलेगा। మనం దేనికి ఎవరికి సైనికులు? మనం हम किसके सैनिक हैं? విశ్వాస సంబంధ విషయములో దేవుని సేనగా ఉన్నవారు. विश्वास के विषय में प्रभु की सेना है हम। మనమందరికి సైన్యములకు అధిపతి యెహోవా మన దేవుడు, ఆయనేమో సైన్యములకు అధిపతి అయితే మనం సైన్యము. सेनाओं का यहोवा हमारा परमेश्वर है, उसकी सेना हम लोग हैं। అయితే మనం మంచి పోరాటం పోరాడితే మనకు చేతికి దొరికేది ఏంటో తెలుసా? अच्छा मुकाबला हम करेंगे तो हमारे हाथ में क्या आएगा? ఏం కావాలని కోరుకుంటున్నారు? क्या चाहते हैं आप? బంగారం కావాలనా? सोना चाहते हैं? మంచి బట్టలు కావాలనా? अच्छे कपड़े चाहते हैं? లేక మంచి తిండి కావాలనా? या अच्छा खाना चाहते हैं? మంచి ఇల్లు, మంచి గాడియో వాహనం కావాలనా? अच्छा घर या अच्छा वाहन चाहते हैं? ఏం కావాలని? क्या चाहते हैं? నిత్య జీవం. अनंत जीवन। హల్లెలూయా. हालेलुया। నిత్య జీవం కావాలని కోరుకున్నాం. अनंत जीवन चाहते हैं हम, అందుకే ప్రభుని యేసు దగ్గరకు వచ్చాం. इसलिए हम प्रभु यीशु मसीह के पास आए हैं। ఒకప్పుడు పాపుల్లాగా ఉన్నాం, పౌలులాగా దేవుని ఎదుట పశ్చాత్తాపడం. एक समय पापी के समान थे, पौलुस की तरह हमने पश्चाताप किया। అయితే ఆయన కృప చేత తెలియక చేశామని మనల్ని కనికరించి క్షమించి వేశాడు. उसने अपने अनुग्रह के द्वारा हमने अनजाने में किया है करके हमें क्षमा भी कर दिया। అందుకే మనం దేవుని వాక్యం చేత ప్రతి దినము మంచి విషయాలు నేర్చుకుంటున్నాం, మంచి పోరాటం పోరాడాలని. इसलिए हम वचन के द्वारा हर दिन अच्छी बातें सीखते हैं कि अच्छा मुकाबला हम कर सके। అప్పుడే మనం మంచి పోరాటం పోరాడినప్పుడు ఆ నిత్య జీవాన్ని చేపట్టుకుంటాం. जब हम अच्छा मुकाबला कर पाएंगे उस अनंत जीवन को भी हम हासिल कर लेंगे। సరైన పోరాటం లేకుండా కేవలం ఆ యొక్క పోరాటంలో పాల్గొన్నాము, ఆ రన్నింగ్ లో పాల్గొన్నాము, ఆ పరుగు పందెంలో పాల్గొన్నాము, కానీ మంచిగా ఖచ్చితంగా రోషంతో పౌరుషంతో పాల్గొనకపోతే ఆ నిత్య జీవం అనే పథకం మన చేతికి రాదు. मुकाबले में तो हम शामिल हो गए, लेकिन जोश के साथ, रोश के साथ हम उसको काम नहीं कर पाएंगे, उसका सामना नहीं कर पाएंगे, तो हमें वो अनंत जीवन नहीं मिलेगा। అయితే మనం మంచి పోరాటం పోరాడాలి అంటే అందుకు మంచి పౌరుషం కావాలి మనకి. अच्छा मुकाबला करना है तो अच्छा जोश हमारे अंदर होना चाहिए। సైతాను పైన మనకు పౌరుషం రావాలి. शैतान के ऊपर भी हमें जीतने के लिए जोश आना चाहिए। ఎంతో మందిని ఓడించిన సాతానా నా దగ్గరికి వస్తే నీ పని చెప్తా అన్నట్లు ఉండాలి మన बहुतों को విశ్వాసం. हराया है शैतान, तूने मेरे पास आ, मैं तेरे को बताऊंगा करके ऐसा जोश हमारे अंदर होना चाहिए। అందుకే అంటున్నాడు, ఆ నిత్య జీవన పొందుటకే నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట నువ్వు మంచి ఒప్పుకుంటివి. इस तरह अनंत जीवन को धर ले, जिसके द्वारा तू बहुतों से गवाहों के सामने अच्छा अंगीकार किया गया। మనం మంచి ఒప్పుకున్నామా బాప్తిస్మం ద్వారా? हमने अच्छा गवाही का सामने किया, अच्छी बुलाहट है ना हमारे पास बपतिस्मा के द्वारा। బాప్తిస్మం ద్వారా మనం బాప్తిస్మం విషయంలో దేవుని ఎదుట నిలబడి లోకందరి ఎదుట, మనుషులందరి ఎదుట, సంఘం అందరి ఎదుట మనం మంచి సాక్ష్యంతో నేను ప్రభు కోసం అనే ఒప్పుకునే కదా బాప్తిస్మం తీసుకున్నాం. बपतिस्मा के समय हमने सब विश्वासियों के सामने, सब लोगों के सामने, कलीसिया के सामने, प्रभु के सामने मैं अच्छे गवाह के रूप में रहूंगा, प्रभु के लिए आगे बढ़ूंगा करके निर्णय लेकर ही हमने बपतिस्मा लिया ना। కాబట్టి ఏమంటున్నాడంటే, కాబట్టి నువ్వు మంచి పోరాటం పోరాడు, నిత్య జీవాన్ని నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. इसलिए कहता है अच्छी कुश्ती लड़, अच्छा मुकाबला कर, तब तू अनंत जीवन पालेगा। అందుకే 2 తిమోతి 2:3-4 ఏమంటున్నాడు? 2వ అధ్యాయం 3-4 ఏమంటున్నాడో చూడండి. इसलिए देखेंगे दूसरा तिमोथेयुस दूसरा अध्याय 3-4 में क्या कहता है। క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమలను అనుభవించుము. సైనికుడెవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. मसीह यीशु के अच्छे योद्धा के समान मेरे साथ दुख उठा। जब कोई योद्धा लड़ाई पर जाता है तो इसलिए कि अपनी भर्ती करने वालों को प्रसन्न करे, अपने आप को संसार के कामों में नहीं फंसाता। మంచి క్రీస్తు మంచి సైనికుల్లాగా ఉండాలి అంటేనేమో ఆ దేవునితో పాటు దేవదాసులతో పాటు లేక నీ విశ్వాస విషయంలో శ్రమలను అనుభవించడానికి ఇష్టపడాలి. अगर प्रभु के लिए अच्छी कुश्ती लड़नी है तो प्रभु के लोगों के साथ, प्रभु के दासों के साथ हमें उनके समस्याओं सामना का भी सामना करने के लिए तैयार रहना चाहिए। అప్పుడు ఏమంటున్నాడంటే, సైనికుడు ఎవడు కూడా యుద్ధమునకు పోయేటప్పుడు తను దండులో ఎవరైతే చేర్చుకుంటాడో అతను సంతోష పెట్టాలని ఈ జీవనపరమైన వాటి విషయంలో చిక్కుకొనడట. इसलिए जब कोई योद्धा लड़ाई पर जाता है तो
इसलिए कि अपनी भर्ती करने को प्रसन्न करे, अपने आप को संसार के कामों में नहीं फंसाता है। అంటే ఎవరైతే మనకి యుద్ధ రంగంలో మనల్ని చేర్చారో जिसने हमें इस युद्ध की भूमि में शामिल कराया है, ఆయన మనల్ని గెలుపు కోసమే మన యుద్ధ రంగంలో చేర్చుకున్నాడు. हम जीते इसलिए उसने हमें युद्ध के रूप में, योद्धा के रूप में अपने में शामिल किया है। అయితే ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి उसकी इच्छा को पूरा करने के लिए ఈ లోక సంబంధమైన వ్యాపారంలో చిక్కుకొనొద్దు. इस संसार के कामों में मत फंसो। అంటే లోక సంబంధమైన విషయాల్లో పడిపోయామంటే మనం ఇరుక్కుపోయాము, చిక్కుకుపోయాము అని చెప్తున్నాడు. संसार के कामों के विषय में अगर हम गिर गए तो फंस गए हैं। అయితే మనం ఈ లోక సంబంధమైన విషయాలు మనతో గనక ఉన్నాయి అంటే, మనలో గనక ఉన్నాయి అంటే గనక మనం దేవుని సైనికులం కాము, మంచి పోరాటం లేదు, మంచిగా జయం పొందలేము. संसार के विषय हमारे अंदर है तो हमारे अंदर अच्छा मुकाबला करने की शक्ति नहीं है, हम प्रभु में जीत ही नहीं सकते, हम प्रभु के लोग ही नहीं कहलाएंगे। అందుకే అంటున్నాడు, నువ్వు యుద్ధంలో యుద్ధ రంగంలో ప్రవేశపెట్టావంటే ఆ యుద్ధానికి నిన్ను పిలిచిన వారిని సంతోష పెట్టాలి. నువ్వు అందుకోసం నువ్వు ఈ లోకపరమైన విషయాల వైపు ధ్యానం ఉంచొద్దు. योद्धा के रूप में आप बुलाए गए हो तो जिसने आपको बुलाया है उसको आपको प्रसन्न करना है, इसलिए संसार के कामों में आप मत फंसे रहो। ఇప్పుడు మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. अभी प्रभु ने हमें बुलाया है। అయితే మనం దేవుని సంతోష పెట్టాలా లేక ఈ లోకపరమైన విషయాలు చిక్కుబడిపోవాలా? संसार को हमें संसार में फंसे रहना है या प्रभु को प्रसन्न करना है? ఏం చేయాలి మనం? क्या करना है हमें? లోకంలో ఉన్న మనల్ని పిలుచుకున్నాడు. संसार में रहने वाले हमको प्रभु ने बुलाया है। మరి లోక విషయాలతో మనకేం పని? संसार के कामों से हमें क्या लेना देना? మనం మంచి పోరాటంలో గెలుపొందటానికి కదా వచ్చాం. अच्छे मुकाबले में जीतने के लिए हम आए हैं ना, నిత్య జీవాన్ని పట్టుకున్నటానికే కదా వచ్చాం. अनंत जीवन को हासिल करने के लिए आए हैं ना। అందుకే మంచి సాక్ష్య రూపంలో మనం బాప్తీసం తీసుకున్నాం. अच्छी गवाही के द्वारा हमने बपतिस्मा भी लिया है। అయితే మంచి పోరాటం ఎందుకు పోరాడడం? क्यों अच्छा मुकाबला नहीं करते हैं? బస్ మారు మనసు పొందాము, బాప్తీసం తీసుకున్నాం, చాలు, ఏదో రన్నింగ్ లో ఉన్నాం, పాల్గొన్నామంటే చాలులే, గెలవపోయినా పర్వాలేదు అనుకుంటాడా ఎవడైనా గానీ? बस हमने बपतिस्मा ले लिया, विश्वासी जीवन में है, काफी है, बस मैं रनिंग में हूँ, बस काफी है, मैं दौड़ूंगा नहीं करके सोचेंगे तो चलेगा? గెలవాల్సిన అవసరం లేదని అనుకుంటాడు ఎవరైనా? कोई सोचेगा कि मुझे जीतने की जरूरत नहीं है दौड़ में? ఎవరనుకోడు కదా. कोई नहीं सोचता। అయితే మనం దేవుని పిలుపుకి లోబడి దేవుని సన్నిధికి వచ్చిన వారమే. మరి యుద్ధ రంగంలో సాతానుతో పోరాటం, ఆ పోరాటంలో గెలవాలి, అది మన లక్ష్యం. हम प्रभु की बुलाहट के द्वारा बुलाए गए हैं तो शैतान को हराना है, उस मुकाबले में शामिल होना है, जीत हासिल करना है। అందుకే ఈ 2 తిమోతి పత్రిక 4:7 కూడా పౌలు గారు అంటారు, दूसरा तिमोथियुस 4:7 में भी पौलुस कहता है, ఏమంటున్నాడు? क्या कहता है? మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. मैं अच्छी कुश्ती लड़ चुका हूँ, मैंने अपनी दौड़ पूरी कर ली है, मैंने विश्वास की रखवाली की है। అంటే మంచి పోరాటం పోరాడి పరుగును తొదముట్టించి अच्छी कुश्ती करके उसने अपनी दौड़ को पूरा किया విశ్వాసాన్ని और కాపాడుకున్నాడు. अपने विश्वास को उसने बचा लिया है। ఇప్పుడు మనం మంచి పోరాటం అంటే ఏంది అర్థమైందా? अच्छा मुकाबला, अच्छी कुश्ती मतलब क्या है, समझ में आया? మంచి సైనికులుగా ఉండటం అంటే అర్థమైందా? अच्छे सैनिक बने रहना मतलब क्या है, समझ में आया? మనల్ని విశ్వాస విషయంలో సాతానుడు దిగజార్చాలని చేసే తంత్రాలను తెలుసుకొని हमारे विश्वास के विषय में शैतान हमें जो गिराना चाहता है उसकी युक्तियों को जानकर వాటిని మెలకువతో ఎదుర్కొని जागते रहते हुए उन सबका सामना करते हुए మన విశ్వాసాన్ని, ఏ విశ్వాసం మొదట్లో ఉందో ఆ విశ్వాసాన్ని కాపాడుకోవటమే. जैसा विश्वास शुरुआत में था ऐसे विश्वास को बचाए रखना है। అదే మంచి పోరాటం. यही है अच्छा मुकाबला। ఈ లోకంలో ఉండగా మనం సాధించాల్సింది ఏంటి? इस संसार में रहते हुए हमें क्या हासिल करना है? ఏ విశ్వాసం విషయంలో మనం లోబడి వచ్చామో ఆ విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకోవటమే మంచి పోరాటం. जिस विश्वास के विषय में अपने आप को झुकाकर प्रभु के पास आए थे उसी विश्वास को अंत तक संभाले रखना है। అందుకే సైనికుడైన వాడు ఎప్పుడు కూడా జయించుకొని పోవాలన్న ఆలోచనలో ఉంటాడు కానీ ఓడిపోవాలన్న ఆలోచనలో ఉండడు. जो सैनिक है उसका विचार हमेशा जीतते हुए जाना है करके होता है, मैं हार जाऊंगा करके नहीं होता है। ఆ సైనికుడైన వాడు లోకపరంగా సాధన చేస్తాడు, కొంత సత్తా సంపాదించుకుంటాడు. जो सैनिक है संसार के विषय में बहुत अच्छा साधन करेगा, मेहनत करेगा और जीत हासिल करने के लिए तैयार भी हो जाएगा। అయితే మనకు కావాల్సింది ఎక్కువ లోకపరమైన శక్తి కాదు, మన ఉద్దేశపరమైన చిత్తం కాదు, మన ఆలోచనలు కాదు. इस संसार के लिए हमारी अपनी इच्छा, अपनी सोच, अपनी शक्ति की जरूरत नहीं है। మనకు కావాల్సింది దేవుని బల ప్రభావాలు మనకు కావాలి. हमें चाहिए प्रभु का शक्ति, बल और प्रभाव। దేవుని వైపే చూడాలి, దేవుని పైనే ఆధారపడాలి. प्रभु की ओर ही देखना है, प्रभु के ऊपर ही निर्भर रहना है। అలా చూసిన వారికి ఆయన తప్పకుండా ఇస్తాడు. ऐसे देखने वाले जो लोग होते हैं उनको सब कुछ जरूर प्रभु देगा। వాళ్ళకి మెలకువిస్తాడు, సాతాన్ని ఎలా ఎదుర్కోవాలన్న మెలకువిస్తాడు. वो किस तरह जागते रहना है, शैतान की युक्तियों का सामना कैसा करना है, इसका ज्ञान भी देगा। సాతానుడు ఏం చేస్తున్నాడో నీ జీవితంలో నీకు తెలియకుండా నిన్ను పడేయాలని వాటిని కూడా గ్రహించే బుద్ధినిస్తాడు దేవుడు. शैतान आपके जीवन में आपको नहीं पता क्या क्या कर रहा है, उन सब चीजों को जानने के लिए भी सामर्थ्य देगा। అందుకే
పౌలు గారు ప్రతిసారి అంటాడు, మోసపోకుడి మోసపోకుడి మోసపోకుడి, జాగ్రత్తగా చూసుకునుడి జాగ్రత్తగా చూసుకునుడి జాగ్రత్తగా చూసుకునుడి. इसलिए पौलुस बार बार कहता है धोखे में मत पड़ो, धोखे में मत पड़ो, ध्यान से रहो, ध्यान से रहो. అది మన దగ్గర గనక దేవుని బల ప్రభావాలు అంటే దేవుని వాక్యమైన శక్తి మన దగ్గరే ఉంటే, यदि प्रभु के वचन की शक्ति हमारे पास रहेगी तो, మనం దేవుని వైపే చూస్తే దేవుని మీదే ఆధారపడితే, यदि हम प्रभु की ओर ही देखते हुए प्रभु पर निर्भर हो जाएंगे तो, ఎందుకు మన లక్ష్యం దేవుని రాజ్యం నిత్య జీవం పొందుకోవాలా. हमारा लक्ष्य क्या है? प्रभु का राज्य, उस अनंत जीवन को पाना है. అది మన లక్ష్యమైనప్పుడు మన చూపు కూడా దాని మీదే ఉండాలి. वो हमारा लक्ष्य होगा तो हमारा नजर, हमारा सोच सब उसी की ओर होना चाहिए. చాలా సార్లు చాలా మంది దైవదాసులు చెప్తూ ఉంటారు, बहुत बार हमने कई दासों को बोलते हुए सुना है, మంచి పరుగు పందెంలో ఉన్న ఒక పాప అంట ఆ పరుగు ఆ పందెం వైపు చూడకుండా ఆ పక్కన ఏదో పిచ్చి బంగారం పడి ఉంటే దాని వైపు చూసి పడిపోయి ఆ మెడలు సాధించలేకపోయింది. दौड़ के मुकाबले में रहने वाली एक अच्छी लड़की ने क्या किया? बगल में गिरे हुए एक नकली सोने की चेन पर नजर गिरी और अपने मुकाबले में वो जीत नहीं पाई. ఎందుకు? తన లక్ష్యాన్ని మర్చిపోయి ఆకర్షించబడింది బంగారం వైపు, అటుపోయి అది పోగొట్టుకుంది. क्योंकि अपने लक्ष्य पर उसने ध्यान नहीं दिया, उस सोने पर ध्यान दिया और उस अपने लक्ष्य को वो जीत नहीं पाई. కాబట్టి మన లక్ష్యం, మన ఆధారం, మన చూపు, మన ఆలోచన, మన నిరీక్షణ అంతా కూడా దేవుని వైపే ఉండాలి. हमारा लक्ष्य, हमारा सोच, हमारी नजर हर एक विषय पर हमें सिर्फ प्रभु पे ही ध्यान देना है. ఎందుకంటే నిత్య రాజ్యంలో మనం సజీవులుగా ఉండాలని ఆశపడుతున్నాం. क्योंकि अनंत राज्य में हम जीवित रहना चाहते हैं. లేకపోతే ఏమైపోతామని నమ్మాము. नहीं तो क्या होगा करके हमने विश्वास किया है. దేవుని యందు చిత్తానుసారంగా నడిస్తే నువ్వు అనంత రాజ్యం, దేవుని చిత్తానుసారంగా లేకపోతే నిత్య నరకం. प्रभु की इच्छा के अनुसार चलोगे तो अनंत राज्य, प्रभु की इच्छा के अनुसार नहीं चलोगे तो अनंत नरक में रहना पड़ेगा. నిత్య జీవమా నిత్య నరకమా? हमेशा के लिए नरक या हमेशा के लिए प्रभु का राज्य? ఏం ఆశించి వచ్చాం? क्या आशा रखकर हम प्रभु के पास आए లోకంలో हैं? ఉన్న వాళ్ళకి ఏది తెలియదు కాబట్టి వాళ్ళు నరకం వైపే పయనిస్తున్నారు. संसार के लोगों को तो कुछ भी नहीं पता, इसलिए नरक की ओर ही जा रहे हैं. మనం తెలుసుకున్నావు కాబట్టి మంచి ఒప్పుకుని మంచి సాక్ష్యం అనే బాప్తిసం పొందుకున్నాం. हमने सब जान लिया है, अच्छी गवाही के द्वारा हमने बपतिस्मा भी ले लिया है. ఇప్పుడు అందుకే అంటున్నాడు, మనం మంచి సైనికుల్లాగా, మంచి పోరాటం పోరాడేవాడిలాగా, సాతాను యొక్క తంత్రాలను ఎదుర్కొనే వారిలాగా ఉండాలి. इसलिए कहता है हम एक अच्छे सैनिक बने, अच्छा मुकाबला करें, शैतान की युक्तियों को जानने वाले बन जाए. కాబట్టి మనకి ఏం కావాలి? इसलिए हमें क्या चाहिए? ప్రభు అయిన యేసునందు బలవంతులం కావాలి. మనం प्रभु यीशु मसीह में हमें सामर्थ्य चाहिए. దేవునిలో శక్తిమంతులు కావాలి. प्रभु में शक्ति सामर्थ चाहिए. అడిగిన వారికి ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. जो मांगेगा उसको जरूर दिया जाएगा. మొదటి యోహాను పత్రిక 5:14-15 ఏమన్నారు? पहला यूहन्ना 5:14-15 में क्या कहा है? ఆయన చిత్తానుసారంగా ఏది అడిగితే అది ఇస్తాడు. उसकी इच्छा के अनुसार जो कुछ मांगेंगे हमें वो देगा. మనమే సహజంగా లోకం ఉన్న విషయంలో, లోకపరమైన విషయంలో ఏది ఆయన చిత్తము, ఏది ఆయన ఉద్దేశము, ఎట్లా అడిగితే బాగుంటుందో అట్లా అడిగితే బాగుంటుందో అందుకోసం ఆలోచన చేసి దానికోసం వెతుకుతూ ఉంటాం. हम सांसारिक चीजों पर ध्यान देकर प्रभु को क्या पसंद है, इसमें से हम क्या मांगे, किस तरह मांगे करके इस पर ध्यान रहता है हमारा. ఆయన ముఖ్యమైన చిత్తం ఏంటి? ఆయన ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? लेकिन परमेश्वर का प्रमुख उद्देश्य, प्रभु की इच्छा क्या है? ఈ పాపి అయిన మనుషుడు యేసు రక్తంలో పరిశుద్ధుడుగా కావాలి. ఈ పరిశుద్ధుడైన ప్రతివాడు పరలోక రాజ్యంలో ये చేరుకోవాలి. पापी मनुष्य यीशु मसीह के लहू के द्वारा पवित्र बने और पवित्र हुआ और एक इंसान स्वर्ग राज्य में प्रवेश कर ఈ सके. పరిశుద్ధుడైన ప్రతి వారిని సాతానుడు కదిలించాలని చూస్తుంటాడు. इस पवित्र लोगों को हर बार शैतान हिलाना चाहता है, పడాయాలని చూస్తూ ఉంటాడు. गिराना चाहता है. నిలబడలేకుండా చేయాలని చూస్తాడు. वो खड़ा ना रह सके, गिर जाए करके कोशिश करता रहता है. విశ్వాస విషయంలో ఓడిపోయేవాడిగా చేయాలనుకుంటాడు. विश्वास के विषय में वो हार जाए करके गिराना चाहता है. నిరీక్షణ లేనివాడిగా చేయాలనుకుంటాడు. आशाहीन बने रही करके वो चाहता है. అపవిత్రత మనలో నింపాలని చూస్తూ ఉంటాడు. अपवित्रता हमारे अंदर भरना चाहता है. లోకపరమైన విషయాలన్నీ మనలో పెట్టాలని చూస్తూ संसार ఉంటాడు. की सारी बातें हमारे अंदर रखना चाहता है. అయితే వీటిని ఎదుర్కొంటేనే మనం దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతాం. इन सबका सामना करेंगे तभी हम प्रभु के राज्य में जा पाएंगे. అవేంటో తెలియకుండా మనం ఒక మబ్బులో ఉండిపోయాం అనుకోండి, वो क्या है ना जानते हुए ऐसे ही अंधेरे में हम रहेंगे तो, తెలిసి తెలియని స్థితిలో ఉండిపోయాం అనుకోండి, जाने अनजाने की हालत में रहेंगे तो మనం నిత్య జీవం చేరుకోలేము. हम अनंत राज्य में नहीं पहुंच सकते. అందుకే ఆ సాతాను యొక్క తంత్రాలు తెలుసుకోవాలి అంటే దేవుని ద్వారా మనం బలవంతులం కావాలి. ప్రభుని యేసుక్రీస్తునందు బలవంతులం కావాలి అంటున్నాడు. इसलिए शैतान की युक्तियों को हमें जानना है तो प्रभु यीशु मसीह में सामर्थ पाके हमें रहना है करके बोलता है. అదే నిజమైన దేవుని చిత్తం. यही है सही प्रभु की इच्छा. ఆ చిత్తం కోసం నీళ్ళు బలవంతుడు కావాలి ప్రభు అని నువ్వు ప్రార్థన చేయి. అది దేవుని చిత్తం. ఖచ్చితంగా నిన్ను ఆయన ప్రభావముతో నిన్ను నింపుతాడు. उस इच्छा को अपने अंदर रखकर प्रभु मुझे सामर्थ्य दो, मुझे बलवंत बनाओ करके प्रार्थना करो. प्रभु अपनी इच्छा तुम्हारे अंदर पूरी होने देगा और तुम्हें सामर्थ देगा.
అయితే రెండు చిన్న ప్రార్థన చేసుకుందాం. आइए छोटी सी प्रार्थना करें। మరి రాబో దినాల్లో మిగిలిన వాక్యాన్ని కూడా వినటానికి దేవుడు మనకు సమయం దయచేయను గాక. आने वाले दिनों में बाकी जो वचन बचा हुआ है उसको भी सुनने के लिए प्रभु हमें मौका दे। రెడీగా అందరూ కళ్ళు మూసుకుందాం. आइए सब आंखें बंद करेंगे। మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనుడైన ప్రభా నీ పాదాలకు వందనాలు. महान पवित्र परमेश्वर, आपके चरणों को धन्यवाद करते हैं। నువ్వు సైన్యములకు అధిపతియగు యెహోవా అని నీకు పేరు నాయన. सेनाओं के यहोवा आपका नाम है प्रभु। మమ్మల్ని పాపలోకం నుండి నాయన నీ యొక్క రక్షణ మార్గంలో నడిపించి మమ్మల్ని మంచి సైనికులుగా తీర్చిదిద్దాలని ఇష్టపడుతున్న తండ్రి నీకు స్తోత్రములు. इस पापी संसार में रहने वाले हम सबको प्रभु अच्छा उद्धार देकर आपकी अच्छी सेना बनाते हुए विश्वासी जीवन में चलाना चाहते हैं। प्रभु धन्यवाद, ఎందుకంటే మేము సాతాన్ని ఎదిరించాలి, क्योंकि हमें शैतान का सामना करना है, సాతాన్ని ఓడించాలి, शैतान को हराना है, ఆ యొక్క సాతాను తంత్రాలను గుర్తెరిగి పటాపంచలు చేయాలి. शैतान की युक्तियों को पहचान कर पूरी तरह उसको नाश करना है। అందుకే నాయన ప్రభుని యేసునందు బలవంతులు కమ్ము అని పరిశుద్ధాత్మ చేత రాయిస్తున్నారు. इसलिए पवित्र आत्मा के द्वारा लिखवाया है कि पवित्र आत्मा के सामर्थ्य से भरपूर हो जाओ। అందుకు మాలో రోషం ఉండాలి, పౌరుషం ఉండాలని చెప్తున్నారు. उसके लिए हमें पुरुषार्थ करना है, अपने अंदर जोश रखना है करके आप ఎందుకంటే बोल रहे हैं। ఎంతమందినో పడవేస్తున్న సాతాను పైన మాకు రోషం రావాలని చెప్తున్నారు. क्योंकि बहुतों को गिराने वाले शैतान को हराने के लिए हमारे अंदर जोश आना है करके आप बोल रहे हैं। అప్పుడే దాని తంత్రాలు ఏంటి, ఆ సాతాను యొక్క తంత్రాలు ఏంటని మేము గుర్తించగలుగుతాం. तभी हम शैतान की युक्तियां क्या है करके पहचान पाएंगे। ప్రభా నీ సన్నిధిలో కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ యొక్క సాతాను తంత్రాలు ఎదిరించే విధంగా నా తండ్రి మనోనేత్రాలు వెలిగించమని వేడుకుంటున్నాను. आपके सम्मुख आए हुए हर एक व्यक्ति की ऐसी आंखें खोल दीजिए कि शैतान की युक्तियों को पहचान सके। ఎందుకంటే మంచి ఒప్పుగోలుతో నీ రాజ్యంలో ఉండాలని, నిత్య జీవం పొందుకోవాలని ఆశతో వచ్చారు ప్రభా. क्योंकि ये अच्छे जोश के साथ अच्छा निर्णय लेकर आपके राज्य में जाना है करके प्रभु आपके पास आए हैं। ప్రభా నీ బిడ్డల ఆశ నిరాశ కాకున్నట్లుగా సహాయం చేయండి. आपके बच्चों की आशा निराशा में ना बदले, प्रभु मदद कीजिए। ఎందుకంటే నీ చిత్తానుసారంగా ఏది అడిగినా ఇస్తానన్న గొప్ప దేవా. क्योंकि आपकी इच्छा के अनुसार जो कुछ भी मांगे वो सब आप देंगे करके आपने कहा। ప్రభా అన్నిటికంటే ముఖ్యమైనది నీ చిత్తము మమ్మల్ని మీ రాజ్యంలో చూడాలన్నది. सबसे प्रमुख आपकी इच्छा है कि आपके राज्य में देखना है। కాబట్టి ఖచ్చితంగా ప్రభా సాతాను పైన బలం కావాలని కోరుకుంటే ఖచ్చితంగా అనుగ్రహించే దేవుడివి. इसलिए शैतान पर अगर हम जीत चाहते हैं तो आप देने वाले प्रभु। ఈ యొక్క బలముతో ప్రభు అయిన యేసుక్రీస్తునందు బలముతో ప్రభా నీ బలముతో మమ్మల్ని అందరిని నింపమని వేడుకుంటున్నాం. प्रभु आपके सामर्थ्य से हम सबको भरने के लिए प्रार्थना करते हैं। చిన్న ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము यीशु తండ్రి. छोटी सी प्रार्थना यीशु मसीह के नाम से मांगते हैं। ఆమేన్ आमीन ఆమేన్ आमीन। హల్లెలూయా. हालेलुया।